కుండలను గురించి ధ్యానిస్తున్నాం. ఆ కుండ యొక్క అనుభవాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి అందుకొరకు ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో మరి దైవజనుడి ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనుడైనటువంటి ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూడండి, 18:2 ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో, నీవు లేచి ఆ కుమ్మరి ఇంటికి పొమ్ము, నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి ఆ జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని ఆ కుమ్మరి తనకు విక్తమైనట్లు దానితో మరి ఒక కుండను చేసాను. కుండను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కుండను నడిపించడానికి కొరకై ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళుము, ఆ కుండ మీద కూర్చున్నటువంటి ఆ సార మీద కూర్చున్నటువంటి ఆ కుమ్మరి వాడు ఎలా కుండను చేస్తున్నాడో ఆ కుండలో మనం చూడగలిగితే, భూమి మీద మానవుడు నిజంగా చూడగలిగితే మట్టితో మానవుడు చేయబడుతూ వచ్చాడు. కాబట్టి మట్టి యొక్క అనుభవాన్ని గురించి, ఆ మట్టిని దేవుడు సిద్ధపరచుకున్నాడు కదా. ఏం సిద్ధపరచుకున్నాడు? దేవుడు మట్టిని సిద్ధపరచుకున్నాడు. అంతే మాత్రం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో ఉండేటువంటి ఆ కుమ్మరి వానికి మట్టి కావాల్సి వచ్చింది. ఎక్కడో ఉన్న మట్టిని ఏం చేసినాడు? అక్కడి నుంచి తను పనిచేసే స్థలానికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? తను పనిచేసే స్థలానికి తీసుకొచ్చాడు. అంటే ప్లేస్ మారింది. మట్టికి ఏం మారింది? ప్లేస్ మారింది కదా. మనం ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము కదా. రకరకాలైనటువంటి ప్రాంతాల నుంచి, రకరకాల పరిస్థితుల నుంచి ఉద్యోగరీతిగా ఇలా నడిపించబడుతూ వచ్చాం కదా. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము కదా. ఏదో మన ఊరు కాబట్టి తండ్రి గారి యొక్క ఊరు వేరే, భర్త యొక్క ఊరు వేరే. కాబట్టి ఉద్యోగ రీతిలో రకరకాలుగా మార్పు చెందుతూ వచ్చాం. కాబట్టి మార్చబడిన అనుభవం కలిగిన అనుభవంలోనికి ప్రభు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, స్థానాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? పుట్టిన స్థానం విడిచాలి. కాబట్టి ఇప్పుడు ఈ మట్టిని దేవుడు సిద్ధపరచుకున్నాడు. దేవునికి యుక్తమయ్యే అవసరమైంది. కాబట్టి ఈ మట్టిని ఇంకో స్థలం నుంచి ఇంకో స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ స్థలంలో తీసుకొని వచ్చి యజమానుడు ఏం చేస్తుందంటే, ఆ మట్టిని నీళ్ళతో నింపుతున్నాడు. దేంతో నింపుతున్నాడు? నీళ్ళతో నింపుతున్నాడు. అలాగున్న వాడు ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే, ఆ కుమ్మరి అయినటువంటి వ్యక్తి కొన్ని రోజులు నీళ్ళతో నింపుతూ ఇప్పుడు దాంట్లో నింపబడిన తర్వాత ఆ మట్టిని కాళ్ళతో త్రొక్కుతాడు. దేంతో త్రొక్కుతాడమ్మా? కాళ్ళతో త్రొక్కుతాడు. తర్వాత తన చేతులతో పిసుకుతాడు. దాంట్లో ఏమైనా గురకరాలు ఏమైనా ఉన్నాయా, మట్టి పిల్లలు ఏమైనా ఉన్నాయా, గట్టివి ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా వేరు వేసుకుంటాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే అలా సిద్ధపరిచి ఆ బురద తన చేతిలోనికి తీసుకొని సార మీదకి వస్తుంది. సార మీదకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అది నిలబడడానికి ఇష్టపడదు. ఏమవుతుంది? అక్కడ నుంచి జారిపోతుంది. ఏమవుతుంది? జారిపోయి పక్కకు పడిపోతుంది. అయినను ఆ కుమ్మరి ఎంత ఓపిక కలిగిన వాడో ఆ పడిపోయిన మట్టితో ప్రేమతో మరలా తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అది మాటికి అతుక్కోకుండా దూరముగా వెళ్ళిపోతుంది, కానీ దగ్గరికి తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రభు కూడా, పరలోకపు తండ్రి మనల్ని ఈ మట్టిని దేవుడు సిద్ధపరచుకున్నాడు. మట్టి శరీరాన్ని దేవుడు సిద్ధపరిచి అవయవాల గురించి, నిర్మాణము గురించి చూస్తూ వచ్చాం. దేవుడు ఎలాంటి అవయవాలను మనకు ఇచ్చాడు, ఈ అవయవాలు ఎలాగున పనిచేస్తున్నాయి, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు కదా, అన్నిటిని మనం జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చేయబడిన పాత్ర ఈ మట్టి కుండను గురించి మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం.
కాబట్టి పోయిన వారము మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏ కుండను జ్ఞాపకం చేసుకున్నాం? కాబట్టి ఓ కుండను జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి. ఏ కుండది? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం చూడండి. ఏ కుండ అంటది? ఓటి కుండ. ఏ కుండది? 22వ అధ్యాయము చదవండి. 22వ అధ్యాయము చూడండి 28వ వచనం చదవమా. ఏమైనటువంటి ఓటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా, ఎలా త్రోయబడి. కాబట్టి 5 రకాలైన అనుభవాన్ని పోయిన వారము చూస్తవచ్చు. ఏ కుండ ఇది? ఓటి కుండ. ఏ కుండ? ఓటి కుండ. కాబట్టి ఏహమైన కుండ, పనికి మాలిన కుండ అని మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ ఈ కుండ దేవుడు ఇష్టపడేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి ప్రభు ఇష్టపడుచు ఉన్నాడు. కాబట్టి ఇది ఏ కుండ అంట? ఓటి కుండ. అంటే దాని అర్థం ఏం చెప్పండి? దాని అర్థమైంది. ఓటి కుండ అంటే కుండను కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామమ్మా? ఏనా కుండను కొనడానికి వెనక ఏం చేస్తాం? కుండను కొడతాం. కొట్టినప్పుడు తెలిసిపోతుంది అది ఓటి కుండనా లేక గట్టి కుండనా తెలుస్తుంది. ఒకవేళ ఆ కుండ యొక్క సౌండ్ కణ అనింది అనుకోండి, దానికి ఎక్కడ రంధ్రము లేదు. ఏమి లేదు, దానికి రంధ్రం లేదు. ఒకవేళ టుక్ టుక్ అనింది అనుకోండి, దాని అర్థమైంది చెప్పండి అమ్మ. దాని అర్థమైంది ఎక్కడో ఒక చోట దానికి పర్రె పోయింది. ఏం పోయింది? మా భాషలో ఏమంటారంటే పర్రె పోయింది. కుండకి ఏం పోయింది? పర్రె పడింది. కాబట్టి ఇప్పుడు చూడండి, కొన్ని కుండలు వాడుతుంటాం చాలా సంవత్సరాల తర్వాత కదా. చాలా సంవత్సరాలుగా ఒట్టి కుండను మంచి కుండను తీసుకొని వచ్చి దాన్ని నిప్పుల దగ్గర సట్టి కుండ అంటారు. మా సైడ్ ఏమంటారంటే సట్టి కుండ. దాన్ని పొయ్యి గడ్డలకు 3 గడ్డలు ఉంటాయి. ఒకటి ఈ కుండ సపోర్ట్ తీసుకుంటారు, రెండోది 2 మట్టి గడ్డలు ఉంటాయి. ఈ కట్టెల పొయ్యి పెట్టినప్పుడు అక్కడ వంట అన్నం అవుతుంది, కూర అవుతుంది, అన్నీ అవుతాయి. దాంతోపాటు నీళ్ళు కూడా కాగుతాయి. కాగి 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 కొంతకాలానికి, లేదా కుండ వాడి కొంతకాలానికి ఎత్తడంలో దించడంలో ఏమవుతుంది? ఒక రంధ్రంలాగా లేకపోతే ఒక చిన్న పర్రెలాగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే ఓటి కుండ అంటారు. ఏమంటారు? దాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమంటారు? ఓటి కుండ. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఓటి కుండను పనికి మాలిన కుండగా మనము పోయిన వారం చూస్తూ వచ్చాం. ఈ వారము ఈ కుండ దేవుడు నిజంగా చూడగలిగితే ఏ కుండ అయితే నువ్వు తృణీకరిస్తున్నావో, ఏ కుండ అయితే పనికి మాలిన కుండ అని మనం బోధ చేసుకుంటూ వచ్చామో, ఈరోజు ఈ కుండ దేవునికి అవసరమై ఉంది. ఏ మనుషుల్ని అయితే మనం పనికి మాలినోడు అంటున్నామో లేదా పనికి మాలినదా అని అంటున్నామో కదా, అయితే దేవునికి ఇలాంటి ఓటి కుండలు కూడా కావాల్సి వచ్చింది. ప్రభు వాడుకోవడానికి దేవుని ఇంటిలో కొన్ని పర్రెబడిన కుండలు కూడా దేవునికి అవసరం. దేవుడు నింపడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక యజమానుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఏటిలోనికి వెళ్ళి 2 కుండలకు నీళ్లు నింపుకొని తెస్తున్నాడు. మనం చూస్తాం కోస్తా ఆంధ్ర ఆ సైడ్లో ఏమిందంటే వారు ఏం చేస్తారంటే ఒక కర్రను తీసుకొని ఆ కర్రకు ముందు వైపు వెనక వైపు ముంచుకొని కర్రతో తీసుకొని వెళ్తారు. ఇట్లా ప్రతిరోజు ఒక చెరువులో నుంచి ఈ కుండ నీళ్ళని నింపుకొని తీసుకెళ్తారు. అక్కడికి చివరికి ఇంటికి వెళ్ళే లోపల ఒక కుండ నిండగా నీళ్ళు ఉంటున్నాయి, ఒక కుండకేమో నీళ్ళు ఉండడం లేదు. ఇట్లా ప్రతిరోజు ఆ వ్యవసాయదారుడు తీసుకొని వెళుతున్నాడు, ఆ వ్యక్తి నీళ్ళు తీసుకొని వెళ్తున్నాడు. కానీ
ఆ కుండ ఇంటికి వెళ్ళే లోపల ఏమైపోతుందంటే నీళ్ళన్నీ కూడా కారిపోతున్నాయి. ఇట్లా దాదాపుగా సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఆ కుండ అనేదంటే, అయ్యా యజమానుడా, ఇక నన్ను ఎందుకు ఉంచావు నీ దగ్గర? ఇంతకాలమైంది నీ దగ్గర నీ పని చేస్తూ వచ్చాను, ఇంతకాలమైంది నీవు నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నా ముసలితనములో లేదా నా వృద్ధాపతనములో నేనేమి పనికిరాని దానిగా చీల్చబడిన కుండగా నేనున్నాను కాబట్టి, ఇక నేను ప్రయోజనం లేని దాని కాబట్టి ఒకసారి నన్ను ఎత్తి వేస్తే ఏమైపోతాను? పగిలిపోతాను కదయ్యా. కాబట్టి ఈ పనికిమాలిన కుండను ఎందుకు నువ్వు ఇష్టపడుచున్నావు? యజమానుడా, ఇంతకాలం నీ దగ్గర పని చేశాను, అయితే నా స్థితి మారిపోయింది. నాలో నీళ్లు ఆగడం లేదు, కాబట్టి నన్ను పగలగొట్టేస్తే నా జీవితంలో నేను హ్యాపీగా ఉంటాను కదా, ఒక మంచి కుండను తీసుకొచ్చుకుంటా కదంటే యజమానుడు అన్నాడు, నువ్వు ఓటి కుండవే, పగిలిపోయిన కుండవే, కానీ నీలో ఒక సామర్థ్యత నేను చూస్తూ వచ్చాను. అరే, పగిలిపోయిన కుండలో ఏ సామర్థ్యం ఉంటుందయ్యా? ఇప్పుడు అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాము, ఆ నిండు కుండలో నీళ్ళున్నాయి, అవతల కుండలో, యువతల కుండలో నీళ్లు లేకపోతే నేను నీకు ఎలాగ ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాను? ఉపయోగపడడానికి నాలో ఏమైనా సామర్థ్యత ఉంది అంటే ఉంది. ఏమంటాడు యజమానుడు? ఉంది. అరే, ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రతిరోజు ఆయన దారిపురున ఏం చేస్తూ వచ్చాడంటే కొన్ని విత్తనాలు వేశాడంట. ఏం వేశాడంట? విత్తనాలు వేశాడంట. ఆ రంధ్రం పడినటువంటి ఆ పగిలిపోయినటువంటి కుండ భాగంలో రోజు మోసుకొని పోయి ఆ ప్రాంతంలో ఆ మనుషుడు ఏం చేశాడు? కొన్ని విత్తనాలు నాటాడు. ఈరోజు మోసుకొని వెళుతున్నటువంటి సందర్భంలో అది చుక్క చుక్క తాను నాటిన ప్రతి మొక్కకు నీళ్లు పోస్తూ పోతుందంట. ఏం చేస్తుందంట? తాను నాటిన మొక్కకు ఆ ఒక గింజకు నీళ్లు సరఫరా చేస్తూ వచ్చింది. కొంతకాలానికి ఏమైపోయిందంట? తాను వెళ్ళే ఆ రస్తలో ఆ ఓటి కుండను తీసుకొని వెళుతున్న సందర్భంలో కొన్ని పుష్పాలు, కొన్ని పండ్లు, కొన్ని ఫ్రూట్స్, రకరకాలైన అనుభవంతో కూడినవి మలవడము ఆరంభించింది. మనం అనుకుంటున్నాము నేను పనికిరాని కుండను అనుకుంటున్నాం, విసిరివేయబడిన కుండను అనుకుంటున్నాం, లేకపోతే నా జీవితంలో ఇక నేను పనికిరాను, యోగ్యత లేని కుండనుగా అనుకుంటున్నావేమో. కానీ యజమానుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. దాన్ని విసిరివేయలేదు, దాన్ని పగలగొట్టడానికి ఇష్టపడలేదు. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పనికి మాలిన వారని, మీరు అవిధేయత కలిగిన వారని. నిజమేయా, అవిధేయత కలిగినటువంటి ఆ కుండను కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు వృద్ధాప దశలో వచ్చినటువంటి కుండలు ఎన్నో ఉన్నాయి. ఆ కుండలు మనం విసిరివేద్దామా? చెప్పండి అమ్మా. మొదట తెచ్చుకున్నప్పుడు దానిలో సారవంతమైన నీళ్లు తాగాము, కొన్ని సంవత్సరాలు ఆ నీళ్ళను మనం అనుభవిస్తూ వచ్చాం, కొన్ని సంవత్సరాలు ఆ కుండను మనం వాడుకున్నాము. ఇప్పుడు ఆ కుండకు మరి రంధ్రం పడిందనో, లేకపోతే పర్రపోయిందనో, లేకపోతే అది ఓటి కుండగా మార్చబడింది కాబట్టి దాన్ని విసిరివేస్తావా? చెప్పండి, విసిరివేస్తావా? ఆత్మీయమైన జీవితంలో దేవుడు మన విషయంలో మనం విసిరివేస్తాము, కానీ దేవుడు మాత్రము విసిరివేయడానికి ఇష్టపడు. ఏదో ఒక రకంగా ఉపయోగపడడానికి సంఘములో ఏదో ఒక రకమైనటువంటి పాత్రగా నీవు ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మనమేమో వృద్ధాపం కలిగిన వారిని, లేకపోతే బుద్ధేపం ఉన్నటువంటి బలహీనమైనటువంటి అనారోగ్యంతో ఉన్న వారి గురించి మనం ఆలోచించినప్పుడు మనము ఏం ఆలోచిస్తామంటే పరిగెత్తేవారే కావాలి, మనకు బరువైనటువంటి బరువులు మోసేవారే కావాలి. అనుభవంతో నింపబడిన కుండలు కూడా మనకు అవసరము కదా. అనుభవం లేని వ్యక్తుల మధ్యలో మనం జీవించుట కంటే అనుభవం కలిగిన కుండను మనం మన దగ్గర ఉంచుకోవడం ఎంతైనా అవసరం కదా. అది ఒకవేళ మెత్తబడింది, అదేమో ఫ్రోర్స్గా నీళ్ళు కారడం లేదు, ఒక్కొక్క చుక్క మాత్రమే అది కాలుతుంది. ఓటి కుండకు ఏంటంటే ఒక చిన్న రంధ్రం మాత్రమే, అది ఒక సూది మందం మాత్రమే కారుతుంది. అంత మాత్రాన దాన్ని విసిరివేస్తావా? అంత మాత్రం దాన్ని పక్కకు పెట్టగలమా? ఆత్మీయమైన జీవితంలో ప్రభు ఒక మనుషుని గురించి మనం ఆలోచిస్తే ఆ మనుషుడు ఏమాత్రం పనికిరాడని మనం పక్క తీసేస్తున్నామేమో. అయితే ప్రభు ఒకవేళ మనము మన స్థితిని బట్టి, మన విధానం బట్టి నువ్వు నేను తీసివేస్తామేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు? వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
యజమానుడు వాడుకోవడానికి. దేవునింటిలో ఘనత కలిగిన పాత్రలు ఉన్నాయి, ఎన్నో శ్రేష్టమైనటువంటి గంజులు ఉన్నాయి. వాటన్నిటికంటే మించినటువంటి ప్రభు మన విషయంలో కూడా దేవుడు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాను. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఓటికిండగా వెళ్ళొద్దు. ఓటికుండగా మీరు ఉండడము దేవునికి ఒకవేళ ఇష్టం లేకపోయినా ఆ కుండను మాత్రం దేవుడు జార విడుచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈరోజు సంఘాల్లో మనం చూస్తాం, ఏదైనా కుండకు రంధ్రం ఉంటే అది మాకు అవసరం లేదండి అంటాం. ఆ రంధ్రానికి ఏదైనా ఒకటి పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి, ఆ కుండను వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మీయమైన జీవితంలో ప్రభు ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ మట్టి పాత్రను దేవుడు ఏ స్థలంలో నుంచి తీయబడిందో ఈ పాత్ర దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు, కానీ విసిరివేయడానికి ఇష్టపడడం లేదు. మనమేమో విసిరివేయాలనే ఇష్టపడతాం. ఎందుకు విసిరివేయాలనుకుంటున్నాం? యెహోవాని నిత్యము నడిపించును. దేవుడు ఆ మట్టి పాత్ర విషయంలో ఏదో స్థలం నుంచి తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చారు, ఏ స్థలం నుంచో తీసుకురాబడిన ఓటికుండ ఇది. కాబట్టి ఈ స్థలములో నుంచి తీసుకురాబడిన ఈ ఓటికుండ విసిరివేయబడడానికి దేవుడు ఇష్టపడడం లేదు. దీన్ని బాగు చేసి ఒక స్థలంలో నుంచి ఈ స్థలంలోనికి వచ్చింది, ఈ స్థలంలో దేవుడు ఆ పాత్రను వాడుకున్నాడు. ఈరోజు దానికి రంధ్రం పడిందని, ఈరోజు అది ఒక క్రాక్ వచ్చిందని దాన్ని విసిరివేస్తావా? ఇంతకాలం వాడుకున్నావు కదా, నీ ఇంటిలో ప్రతిదాని కొరకు దాన్ని ఉపయోగించుకున్నావు కదా. నీకు దాహమైనప్పుడు అది నీ దాహాన్ని తీరుస్తూ వచ్చింది, ఎండాకాలంలో నీకు చల్లటి తనాన్ని ఇస్తూ వచ్చింది, తనలో సారవంతమైనటువంటిది నీకే ధారపోస్తూ వచ్చింది. చివరికి అది కొంతకాలానికి ఏం కోల్పోయిందంటే తనలో సారం ఇవ్వడము, లేకపోతే తనలో తేమ అనేది తగ్గిపోతూ వచ్చింది, కూలింగ్ వాటర్ అనేది తగ్గిపోతూ వచ్చింది. అంత మాత్రంలో విసిరివేస్తావా ప్రేమైన సహోదరుడా? మనుషులముగా మనం విసిరివేస్తాము, కానీ దేవుడు మాత్రము విసిరివేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఆ వాడుకున్న పాత్రను ఇంతకాలము పాటల కొరకో, వాక్యము కొరకో, దేని కొరకో దేవుడు ఆయన స్థలంలో వాడుకున్న పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల విషయంలో దేవుడు అది ఓటికుండనే కావచ్చు, దానికి రంధ్రం ఉండొచ్చు, దానికి ఒకవేళ పర్రె ఉండొచ్చు, అది ఒకవేళ చిన్న ధార దానికి ఉన్నప్పటికైనా ఆ యజమానుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ దార ద్వారా మార్గములు వెళుతున్నప్పుడు ఏ విధంగా తనకు ఆ చెట్లు ఫలిస్తున్నాయో, ఏ విధంగా వృక్షాలు కలుస్తున్నాయో, లేకపోతే తోట ఎలా అయితే మొలుస్తుందో, ఈరోజు ప్రభు పగిలిపోయిన నీ స్థితిలో నుంచి కూడా, వృద్ధాపపు దశలో నుంచి కూడా ఒక్కొక్క చినుకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఓటికుండలు అనగా వృద్ధాపములో వచ్చినటువంటిది ఓటికుండ. మొదట వచ్చేదాన్ని ఏమంటారంటే, మొదట వచ్చినది వెంటనే కనిపెట్టేస్తాడు. అది తయారు చేసే దాని విషయాల్లో రూపం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కుండను తీసుకుంటప్పుడు, ఫస్ట్ కుండను తీసుకుంటప్పుడు చక్కగా పరీక్షిస్తాం, దాంట్లో కొన్ని నీళ్లు పోసి కూడా చూస్తాం. అలాగుంటే ఆ కుండను యజమానుడే పలగొడతాడు. ఎవరు పలగొడతాడు? అమ్మే యజమానుడు ఏం చేస్తాడు? పలగొడతాడు. కానీ ఇది నీ దగ్గరికి వచ్చిన తర్వాత, నీ ఇంటిలోనికి వచ్చిన తర్వాత, నీ ఇంట్లో వాడబడుతున్న తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దాని వయసు దాని మీద పడినప్పుడు అది క్రాక్ రావడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి దాన్ని విసిరివేయడానికి పరలోకపు తండ్రి ఇష్టపడలేదు. ప్రతిరోజు దాన్ని నది దగ్గర తీసుకొని వచ్చి నింపుకొని వస్తున్నాడు, మార్గములో దాన్ని తీసుకొని వెళుతున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చే లోపల ఒక చుక్క నీళ్లు కూడా లేవు. కానీ చివరికి అది ఏమైపోయిందంటే, ఏమైందిరా అని ఆలోచిస్తే అది ఏమైపోయిందంట, వృక్షములకు తన నీరును అందిస్తూ వచ్చింది. కాబట్టి భూమి మీద మనము కూడా ఒకరోజు మనమందరం కూడా పనికొచ్చే పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తనది కాని స్థలములో నుంచి ఎక్కడో ఆ మానాన దూరంలో ఉండేటువంటి ఆ మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిని త్రొక్కి దేవుడు బలపరిచాడు కదా. ఈరోజు ప్రభు పనికొచ్చే కుండగా నిన్ను ఉంచాడు. ఏముంచాడంటమ్మా? పనికొచ్చే కుండగా ఉంచాడు. ఓటికుండవే నువ్వు, ఓటికుండవే. కాబట్టి పోయిన వారము 5 రకాలు చూసినాం. అది పనికి మాలిన కుండ అని,
అది దేశంలో నుంచి వెలివేయబడినది. ఇలా రకరకాలుగా చూసుకోవచ్చు. ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చేటువంటి పాఠం, విసిరివేయబడడానికి దేవుడు ఇష్టపడడం లేదు. అది వృద్ధాపంలో వచ్చిందని ఆ కుండను పగలగొట్టడానికి దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు దాన్ని భద్రపరిచి ఏదో ఒక పనికి వాడుకోవడానికి ప్రభు ఎంత దయగలిగిన వాడు. ఒకప్పుడు అది ఎలాంటి కుండ, ఒకప్పుడు ఎలాంటిది ఆ కుండను గురించి చూద్దాం. ఒకప్పుడు అది కుండ ఎలాంటిది రండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం. ఆ కుండ ఎలాంటిదో చూడండి, ఒకప్పుడు దాని స్థితి చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. అక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. బోయజు అంటాడు, ఏమంటాడంటే నా పనికత్తెల యొద్ద చూడండి. 2వ అధ్యాయము 8వ వచనం చదవమా. నా మాట వినుము, నిలకడగా ఉండుము, నీకు దాహమైనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేత నీళ్లు త్రాగుమని. బోయేజు ఒక పొలాన్ని గురించి చూస్తున్నాం. ఈ పొలములో ఏమున్నాయి చెప్పండమ్మా. బోయేజు ఒక పొలములో ఏమున్నాయి చెప్పరే. కుండలు ఉన్నాయండి. ఏమున్నాయి బోయేజు ఒక పొలంలో ఏమున్నాయి? అరే ఇంత మాత్రం అర్థం కాలేదా? బోయేజు ఒక పొలంలో ఏమున్నాయి? కుండలు ఉన్నాయి. చూడండి, బోయేజు ఒక పొలములో దేవుడు వాడబడేటువంటి పాత్రలు ఆ పొలములో ఉంచాడు. బోయేజు యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభుకు సాదృశ్యము. కాబట్టి ఇక్కడ చూడగలిగితే బోయేజు యేసు ప్రభు వారికి సాదృశ్యము, పొలము సంఘానికి సాదృశ్యము. పొలము దేనికి సాదృశ్యము? సంఘమునకు సాదృశ్యం. మనుషులు ఆయన సేవకులుగా జ్ఞాపకం చేస్తారు, పనివారిగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనుషులు ఎవరంటే ఆయన పనివారు, ఆయన పొలములో పనిచేసే మనుషులు. ఈ మనుషుల మధ్యలో ఏమున్నాయి? కుండలు ఉన్నాయి. ఈ కుండలు ఎలాంటివంటే మీకు దాహమైనప్పుడల్లా ఏమంట ఏం చెప్పమా? మీకు దాహమైనప్పుడల్లా మీరు కుండల యొద్దకు పోయి పనివారి చేత చేదబడిన నీళ్లు త్రాగుడి. కాబట్టి దేవుడు అక్కడ కొంత వారి పరిచారకులను, పనివారిని, దైవ సేవకులను అక్కడ వారి మధ్యలో ఉంచాడు. కాబట్టి దైవ సేవకులు కూడా వారి ఇంట్లో పనిచేయడానికి దేవుడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడు. దేవుని ఒక మర్మం ఇది, దేవుని ఒక మర్మం. కాబట్టి ప్రభు బోయేజు ఒక పొలములోనికి ఈ కుండలు తీసుకొచ్చాడంటే అవి సంఘములో ఉన్న కుండలు. ఏ కుండ ఎక్కడున్నవి? సంఘములో ఉన్న కుండలు. ఇతరులకు ఏం తీరుస్తున్నాయి? అది దాహాన్ని తీరుస్తున్నాయి. వాటిని నింపడానికి ఎవరున్నారు అక్కడ? పనివారు అంటే సేవకులు, పరిచారకులు. ప్రతినిత్యము అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళంటే వారు పరిచర్య చేస్తున్నారు. వాటి కొరకే వారు కొంత దూరం వెళ్ళి నీళ్లను తీసుకొని వచ్చి ఆ కుండల నిండగా నీళ్ళను నింపుతున్నారు. ఈరోజు సంఘం విస్తరిస్తుందంటే సంఘము స్థాపించబడడానికి పనివారు ఎంతో శ్రేష్టమైన వారు. ఈరోజు పరిచారకులు పరిచర్య చేశారు, దైవ సేవకులు పరిచర్య చేశారు. వారు నింపి సంఘానికి ఏం చేస్తున్నారు? త్రాగనిస్తున్నారు సంఘానికి. ఈరోజు నా జీవితం ఎలాగుంది? దేవుడు ఒక సంఘములో తీసుకొచ్చి, ఈ కుండలు సామాన్యమైన కుండలు కావు. దేవుడు వాడుకునేటువంటి కుండలు, దేవుడు ఇష్టపడినటువంటి కుండలుగా మనం ఉంటున్నామా? ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఖాళీ చేయబడినటువంటి అనుభవంలోనే మనం ఉంటున్నాము. కానీ మన జీవితంలో ఏమాత్రం కూడా మనము ఈ స్థితిలో లేదు. కాబట్టి చూడండి, ఇక్కడ కొన్ని విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం చూడండి. వారు కోయి చేయు కనిపెట్టి వారి వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. కాబట్టి దేవుడు అంటుండే ఇక్కడ, నిన్ను ఎవరు కూడా ముట్టకూడదు. కాబట్టి దేవుడు వాడుకునేటువంటి కుండను ఎవరు కూడా ముట్టకూడదు. కానీ ఆ కుండను రాళ్ళతో కొట్టడము కానీ, ఆ కుండను కర్రతో కొట్టడము కానీ, ఆ కుండకు ఎలాంటి హాని జరగడము కానీ
అక్కడ జరగకూడదు. కాబట్టి చూడగలిగితే ఇక్కడ రూతు అనేటువంటి ఆమెను దేవుడు వాడుకునేటువంటి పాత్రగా ఉంచాడు. కాబట్టి దేవుని ఇంటిలో కుండలున్నాయి. ఆ కుండలను ఎవరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. దుష్టుడైన సాతానుడు ఈరోజు ఈ కుండను పగలగొట్టడానికి, దుష్టుడైన సాతానుడు సంఘములో నుంచి వెళ్ళగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వాని యొక్క వలయముల నుంచి కాపాడడానికి ప్రభు మనల్ని ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవ్వరు కూడా దీన్ని ముట్టకూడదు, ఎలాంటి హాని దానికి చేయకూడదు. ప్రభు మన విషయములో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మనం ఎన్నోసార్లు ప్రభు దగ్గరికి వస్తున్నాము కానీ, దేవుని వాక్యం వింటున్నాము కానీ, దేవుని వాక్యమునకు మనం లోబడుచున్నామా? దేవుడు నీ విషయంలో, నా విషయంలో కూడా ఎవరు కూడా దాన్ని ముట్టడానికి వీల్లేదు. దేవుడు భద్రత ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడంటే అక్కడ భద్రత ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టకూడదు. దేవుడు ఏమంటాడంటే ఎవరు కూడా దాన్ని ముట్టడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చేటువంటి అనుభవంలో దేవుడు మన విషయంలో కూడా దాని విషయంలో ప్రభు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి నిజంగా చూడగలిగితే దాన్ని ఎవ్వరు కూడా ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాడు. యవనస్తులకు ఏం చేసినా ముట్టకూడదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏదైనా దేవుడు అనుమతించినప్పుడు దాన్ని మనము మోషేతో అన్నాడు, ఏమన్నాడు? ఎవరు కూడా ఈ పర్వతాన్ని దాన్ని సమీపించి దాన్ని ముట్టకూడదు. కాబట్టి ఒకవేళ అలా ముడితే అది ఎంతో నష్టం. ఏం జరుగుతుంట? నష్టం. 32 నిర్గమాకాండము 32వ అధ్యాయం చూడండి. నేను కొండ మీదకి వెళుతున్నాను. 32 చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 12 వచనమా? చెప్పండి వచ్చంలోని, ఆయన కొండలో వారికి చూపించినట్లు భూమి మీద వారికి కంపింపచేయును. కీడు కొరకే వారు తీసుకొని పోయినని కాబట్టి ఇక్కడ వారితో ప్రమాణం చేస్తున్నాడు. ఎవరు కూడా దాని దగ్గరికి సమీపించి రాకూడదు అనే మాట ఉంటుంది. ఎవరు కూడా పాలెం దాని దగ్గరికి రాకూడదు, ఊరక ఉండవలను. ఏం చేయాలంట? చూడండి ఆ మాట, 10వ వచనం. కావున నీవు ఊరుకుండుము, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసేదను. ఊరకుండుము, ఊరక ఉండుము. ఎవరు కూడా దాని దగ్గరికి రావడానికి వీల్లేదు, సమీపించడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు దాన్ని ముట్టడానికి ఇష్టపడము లేదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తములో మనం ఉంటున్నాం. అందుకొరకు ఇక్కడ ఎవరు కూడా దాన్ని ముట్టకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవది చూడండి, ఇక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. దాహము చూడండి ఏమంటారు? 2వ అధ్యాయం, ఆజ్ఞాపించిన నీకు దాహమగునప్పుడల్లా. చూడండి, దాహమగునప్పుడల్లా. రెండవది ఏమిటిదంట? దాహమగునప్పుడల్లా. కాబట్టి ఈ కుండలు ఏం తీరుస్తున్నాయి? దాహాన్ని తీరుస్తున్నాయి. మొదటిది, ఈ కుండ ఎవరు దగ్గరికి రాకుండా భద్రపరచబడిన కుండ. ఏం చేయబడిన కుండ? భద్రపరచబడిన కుండ. ఎవరు కూడా దాన్ని ముట్టకూడదు. కాబట్టి ఈ కుండను దేవుడు కాపాడుతున్నాడు. బాధ్యత గలగా దేవుడు మనల్ని కూడా ఎంతగానో. తర్వాత ఈ కుండ ఏం చేస్తుందంటే
దాహమును తీరుస్తుంది. ఆయన దాహమును తీర్చేటువంటి అనుభవం. కాబట్టి మనము కూడా మరి ఈ కుండ ఏం చేస్తుందటమ్మా? దాహాన్ని తీరుస్తుంది, దాహమును తీరుస్తుంది. నీళ్ళతో ఏం చేస్తుంది? దాహాన్ని తీరుస్తుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేయుదును. కాబట్టి ఇక్కడ చూడండి, మనలో నుంచి ప్రవహించేటువంటి జలం మనకు కావాలి. దేవునికి ఎలాంటిదంటే జలం ఇది? ఆమెలో నుండి జీవజలం ఊట. కాబట్టి ప్రవహించేటువంటి నీళ్ళంట. ఏ నీళ్ళంటాం ఇవి? కాబట్టి నిజంగా చూడగలిగితే ఆమె నది వలె సమాధానం ఆమె వద్ద నుండి పారజేయుదును. కాబట్టి నది వలె సమాధానం ఆమె వద్ద నుండి పారజేయుదును. కాబట్టి నిజంగా తర్వాత చూడమ్మా ఏమంట, మీరు జనుల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారునట్లు జలప్రవాహం వలె మీ యొద్దకు వారు. ఒకటి పొర్లి పారుతుంది పాత్ర ఇది. ఈ కుండలో నుంచి ఏమొస్తుందంట? దాహమును తీర్చడానికి కొరకే మనుషుల కొరకు ఏం చేయబడుతుంది? పొర్లి పారుతున్నాయి. సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఒకప్పుడు ఈ అనుభవంతో నింపబడిన కుండలివి. ఏ కుండలివి? ఈ అనుభవంతో నింపబడిన కుండ. కాబట్టి పొర్లి పారేటువంటి అనుభవం ఉంది దీంట్లో. ఏముందమ్మా? పొర్లి పారేటువంటి అనుభవం. కాబట్టి అక్కడుండే వారికి చక్కటి నీళ్ళను ఇస్తుంది. అక్కడుండే వారికి నిజంగా చూడగలిగితే త్రాగడానికి కొరకై కాబట్టి నిజంగా వచ్చే మరి త్రాగునీళ్ళు మరి ఇచ్చేదిగా చూస్తున్నాం. కాబట్టి నీళ్ళు త్రాగుమని చెప్పాను. ఆ నీళ్లు త్రాగుచున్నప్పుడు ఆ కుండలో నుంచి ఎట్లా వస్తున్నాయంటమ్మా? పొర్లి పారుచున్నాయి. పొర్లి పారేకుండా ఏమైపోయింది? ఓటి కుండ అయిపోయింది. ఏ కుండ అయింది? ఓటి కుండ అయిపోయింది. ఎప్పుడైపోయింది? ముసలితనములో. కాబట్టి ఒకప్పుడు ఆ కుండకి ఏముంది? మొదటిది ఏముంది ఆ కుండకు? భద్రత. దాన్ని ఎవ్వరు ముట్టకుండగా ఆ కుండను దేవుడు చక్కగా కాల్చాడు. పచ్చితనములో ఎవరు దాన్ని తాకకుండగా ఆ కుండను దేవుడు సిద్ధపరిచాడు. ఆ కుండ విషయంలో దేవునిక ప్రణాళిక, దేవునిక ఏర్పాటు. దేవుడు దాన్ని ఎలా నింపాడంటే ప్రవహించే కుండగా దేవుని. ఎట్లా ప్రవహిస్తుందంట? అదేనా? పొర్లి పారేకుండా, ఆగిపోనికుండా, పొర్లి పారేటువంటి కుండ. కాబట్టి దేవుడు ఆ కుండను ఏం చేస్తాడంటే అది పొర్లి పారేటువంటి అనుభవంలోనికి ప్రభు మనను తీసుకొని వస్తున్నాడు. పొర్లి పారేటువంటి అనుభవం మనలో ఉన్నదా? కాబట్టి ఆ కుండ యొక్క అనుభవంలో నిజంగా చూడగలిగితే అది పొర్లి పారేటువంటి కుండ. ఇప్పుడు 8వ వచనం చూడండి. ఇప్పుడు 8వ వచనం. అప్పుడు బోయోజు రూతును చూచి, నా కుమారి, నా మాట విని వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. కాబట్టి ఈ కుండ వేరొక పొలములో ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు. మూడవది ఏమిటిదంటే ఈ కుండ వేరొక పొలములో ఉండడానికి ఇష్టపడడం లేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఉంచినటువంటి స్థలములోనే దేవుడు ఇక్కడే ఉండాలని ఇష్టపడదు. ఎల్షదాయిలోనే ఉండాలి. వేరొక సంఘములోనికి కానీ, వేరొక స్థలములోనికి కానీ, వేరొక ప్రాంతానికి కానీ ఈ కుండ తరలించబడడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఎక్కడుండాలంటే ఇది దేవుడు నియమించబడినటువంటి ఆ పొలములోనే ఉండాలి. మూడవది ఎక్కడుండాలంటమ్మా? దేవుడు నియమించబడిన పొలములోనే. ఈ కుండలు ఎక్కడున్నాయి? బోయేజు యొక్క పొలములో ఉన్నాయి. కాబట్టి బోయేజు యొక్క పొలము ఏం చూపిస్తుందంటే సంఘాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ సంఘములోనే ఉండాలా, వేరొక స్థలంలోనికి కుండలు వెళ్ళకూడదు. వేరొక స్థలానికి కొన్నిసార్లు కుండలు వేరొక స్థలాల్లో తీసుకొని వెళ్తారు. కానీ దేవుడు ఇష్టపడినటువంటి ఈ కుండ అక్కడే ఉండాలా. కాబట్టి మనము యెహోవా నిత్యము నడిపించిన వాగ్దానం మీద చూస్తున్నాం. దేవుడు ఎలా నడిపిస్తాడో కదమ్మా.
దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు, కానీ దేవుడు వాడుకోవడానికి ఈ కుండని ఇష్టపడుతున్నాడు కదా. ఏ కుండది? ఓటి కుండ. ఏ కుండ? ఓటి కుండ. కాబట్టి ఓటి కుండాన్ని మనం తృణీకరించొద్దు. అది ఏం చేస్తుంది? చిన్న రంధ్రమైన కూడా మొక్కలకు నీళ్ళు పోస్తూ వచ్చిందంట. ఒకరోజు ఆ మొక్కలన్నీ కూడా ఏమైనాయి? ఫలించినాయి, ఎదిగినాయి. ఒకవేళ నిండుకుండా అనుకోవచ్చు, నేను బాగున్నాను కదా అనుకున్నాం, కానీ ఆ చిన్న రంధ్రము కలిగినటువంటి ఆ ఓటికుండ అనేకులను సంతోషపరిచేదిగా చేయబడి, లేకపోతే దేవుని సంతోషపరిచే కుండగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, ఈ కుండ ఎక్కడుండాలి? దేవుని నియమించబడిన స్థలములో, వేరొక పొలంలోనికి వెళ్ళకూడదంట. దేవుడు ఉంచిన స్థలములోనే ఆ కుండ ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత చూడండి, ఏమంటుంటే, వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చడిన ఆ పనికెత్తల యొద్ద నిలకడగా ఉండే కుండ. నాలుగోది ఏమిటిదంటమ్మా? నిలకడగా ఉండేటువంటి. ఆయన పొలములో ఎలా ఉండాలి ఈ కుండ? నిలకడగా ఉండాలా. ఎన్ని రోజులుందో తెలియదు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఓటిగల కుండ, నువ్వు నిలకడగా ఉన్నావా? దేవుడు నిన్ను సిద్ధపరిచేటువంటి సమయం వరకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, వీటన్నిటిలో మనం నిలబడడానికి, దేవుడు వాడుకునేటువంటి పాత్రగా సిద్ధపడడానికి, దేవుడు ఇష్టపడేటువంటి పాత్రగా ఉండడానికి కొరకే నిలకడ అనేది చాలా అవసరం. కాబట్టి ఓటి కుండగా మార్చబడక మునుపు అది ఎలాగుందంటే, మొదట ఎలాగుందంట? అది భద్రము చేయబడినది. ఎవరు దాన్ని ముట్టకుండగా దేవుడు ఏం చేసినాడు? దాన్ని భద్రపరిచాడు. రెండోది ఏం చూస్తూ వచ్చామా? దానిలో నుండి ఏమంట? పొర్లి పారేటువంటి సమృద్ధైన నీరుతో అనేకులను పొర్లి పారుతున్నటువంటి కుండ. మూడోది ఏం చూసినామా? దేవుడు నియమించబడిన స్థలంలోనే, వేరొక పొలంలోనికి పోకుండా దేవుడు ఎక్కడైతే ఉంచాడో అదే స్థలంలోనే ఆ కుండ ఉండడానికి ఇష్టపడింది. నాలుగోది ఏం చూసినామన్నా? నిలకడగా ఉంది. కాబట్టి ఓటి కుండగా చేయబడక మునుపు అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. ఓటి కుండగా చేయబడక మునుపు అనుభవం ఎలాగుందంటే నిలకడగా ఉంది. నిలకడగా ఉంది. గాలులు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, అలజడులు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఈ లోకంలో మనం ఎన్ని రకాల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికైనా, మనము ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికైనా దేవుని సన్నిధిలో మనము నిలకడగా ఉన్నామా? తుఫాన్లు వస్తాయి, అలజడులు వస్తాయి. ఈ ఓటికుండ విషయంలో మానవకుండ, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చాడు దేవుడు నిన్ను. ఏ ఊరిలో పుట్టావు? ఎక్కడో పుట్టాము, ఇక్కడికి వచ్చాము. రాయలసీమలో పుట్టాను, నందికొట్కూరులో పుట్టాను. నేను ఎక్కడ పుట్టినా? నేను కర్నూలు జిల్లా నందికొట్కూరులో పుట్టాను. ఇప్పుడు ఎక్కడున్నాను? ఖమ్మం జిల్లాలో ఉన్నాను. చూడండి, ఈ కుండను తిప్పుతున్నాడు దేవుడు, తిప్పుతున్నాడు. కానీ నేను ఓటి కుండనే. నాలో రంధ్రం ఉంది లేదని చెప్పడం లేదు, నాలో పర్రెలున్నాయి, నాలో గాయాలున్నాయి. కానీ దేవుడు వాడుకోవడానికి ఎవరిని ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక ఇది, దేవుని యొక్క ఉద్దేశం. వీధుల్లో పడి ఉన్న మట్టి, ఎక్కడో దూరాన మైదానంలో ఉన్నటువంటి ఆ జిగురు మన్నును ఏరుకొని ఆ కుమ్మరివాడు తీసుకొని వచ్చి దానికి నీళ్లు పోసి కొన్ని రోజులు దాన్ని తడిపి, కొన్ని రోజులు తన కాళ్ళతో తొక్కి, కొన్ని రోజులు తన చేతులతో పిసికి వాటిలో ఉన్న రాళ్ళను వేరేసి మెత్తని చేసి ఆ సార మీదకి తీసుకొని వచ్చి సార మీద పెట్టిన తర్వాత ఎన్నోసార్లు జారిపోయి విసుక్కోలేదు, మరలా ముద్దను తీసుకున్నాడు, మరలా తయారు చేయబడిన ఈ కుండ. నాలుగోది, నిలకడగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడంటమ్మా? నిలకడగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. చూడండి 9వ వచనం చూడండి. 9వ వచనం, వారు చేను కొయ్యి వారు కనిపెట్టి వెంబడించుము. కాబట్టి ఈ కుండ ఏం చేస్తూ వచ్చింది? వెంబడించిన కుండ. ఏ కుండ ఇది? 5వది, తన యజమానిని వెంబడిస్తూ వచ్చింది. ఏదో ఊరు తెలియదు, ఏ ప్రాంతమో ఈ కుండ తెలియదు, ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. ఈరోజు ఎవరిని వెంబడిస్తున్నాం మనము?
పరలోకపు తండ్రి అయిన యజమాన్ని వెంబడిస్తున్నాం. కాబట్టి ఈరోజు చూడండి, 5 అంతల అనుభవాన్ని ఈ ఓటి కుండలో మనం చూస్తున్నాం. అంతకు మునుపు తాను ఈ 5 రకాల అనుభవం కలిగినది. కాబట్టి నిజంగా చూడగలిగితే ఈరోజు ఏం చేస్తుందంట, అది తన యజమానుని వెంబడిస్తున్న కుండ. వృద్ధాపములోనికి వచ్చావు, ముసలితనములోనికి వచ్చాము, ఇక విసిరివేయబడేటువంటి ఓటికుండా, రంధ్రము కలిగిన కుండా కారిపోతున్నావే. ఈరోజు ప్రభు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడం. మనుషులముగా మనం విసర్జిస్తాం, మనుషులముగా మనం తృణీకరిస్తాం. కానీ దేవుడు మాత్రము ఎలాంటి కుండ అంటే ఇది ఆయనను వెంబడించిన కుండ. ఏ కుండ ఇది? దేవుని వెంబడించిన వారు. కాబట్టి దేవుని వెంబడిస్తూ వచ్చినటువంటి కుండ. ఒకప్పుడు ఎక్కడో ఉన్న కుండ. మత్తయి సువార్త 4:4, మత్తయి సువార్త 4:8 వచ్చినమా? 4:8 చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. వారు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడమాట, నా వెంబరండి వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి. కాబట్టి ఏ కుండ ఇది? ఎస్, రైట్, ఆయనను వెంబడించిన కుండ. మనమేమో దీని ఓటికుండా. ఒకప్పుడు అది ఏం చేయబడింది? వెంబడిస్తూ వచ్చింది. ఇప్పుడు వృద్ధాప దశలోనికి రాగానే అది ఓటికుండగా చేయబడింది, రంధ్రం కలిగిన కుండగా చేయబడింది. వృద్ధాపములో కూడా ఆ కుండ అంటుందంట యజమానితో, అయ్యా ఇక నాతో ఎందుకయ్యా, నేను పనికిరాను కదా, నువ్వు నదిలో నుంచి మోసుకొని వెళుతున్నావు కదా రోజు, మరి నేనేం ప్రయోజనం లేదు కదా అన్నప్పుడు ఆ కుండ యజమానుడు అన్నాడు, ఎందుకు అలా కృంగిపోతున్నావు? నువ్వు ముసలిదానవే, ముసలివాడవే, ఓటికుండవే, కానీ నీ ద్వారా ఏం జరుగుతుంది? వృక్షములు మొలుస్తున్నాయి, చెట్లు మొలుస్తున్నాయి, ఫలాలు మొలుస్తున్నాయి, మంచి ఫ్రూట్స్ వస్తున్నాయి. ఆ చిన్న రంధ్రమే ఆ పొలానంతటినీ తడుపుకుంటూ వస్తుంది. ఈరోజు ప్రభు 5 అంతల అనుభవాన్ని మనకు చూపిస్తుంది. ఓటికుండా అనుభవం ఏంటంటే అది పర్రెబోయినది లేదా రంధ్రం పడినది. కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఆకారం అలాగే ఏర్పడుతుందంట. దాని ఆకారము అలాగే. పోయిన వారం 5 రకాలు చూస్తూ వచ్చాం కదా. పోయిన వారం ఏం చూసినాము? 5 రకాలు. ఆ ఓటికుండా పనికి మాలిన కుండ అని, తర్వాత అది విసిరిపోయి గద్దించబడినది కదా. కాబట్టి 5 రకాల అనుభవం చూస్తూ వచ్చు. ఈరోజు ఏం చూస్తూ వచ్చామమ్మా? 5 రకాల అనుభవం. ఏమన్నా ఎన్ని రకాలు చూసినాము? మొదటిది ఏం చూసినా చెప్పండి? దేవుడు దాన్ని ఏం చేసినాడంట? భద్రపరుస్తూ వచ్చిన కుండ. రెండవది పొర్లి పారేటువంటి కుండ. మూడవది నియమించిన స్థలములో ఉన్న కుండ. నియమించబడిన స్థలములో ఉన్న, తనకు ఇంకో స్థలం అనేది, నాకు ఆ స్థలం కావాలా, ఈ స్థలం కావాలని కోరుకోలేదు ఆ కొండ. నాలుగవది ఎలా ఉన్నదంటమ్మా? నిలకడగా, ఏమాత్రము కదిలేటువంటిది కాదు, నిలకడగా. తర్వాత 5వది యజమాని వెంబడిస్తున్నటువంటి కుండ. ఈరోజు ప్రభుని వెంబడిస్తున్నామా? కాబట్టి ఓటి కుండ అది కారిపోతున్నప్పటికైనా తన యజమానిని వెంబడిస్తూ ఉంది. తన యజమాని వెంబడిస్తుంది. ప్రభు నిన్ను నన్ను కూడా, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో పుట్టిన మన్నును దేవుడు తీసుకొని వచ్చాడు. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. ఈరోజు ఎల్షదాయిలో కూర్చోబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి మనం యోగ్యులమేనా? ఏ స్థలమో, ఏ ఊరో, ఎక్కడో పుట్టాము. ఒకసారి ఆలోచిస్తే మన చిన్నతనంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎలా ఆడుకున్నాము, ఎలా పెరిగాము, ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అలాగని ఈ కుండను దేవుడు విడిచిపెడతాడా? మనుషులు విడిచిపెడతారండి. మనుషులు చీపో అంటారు. నీ కండ బలం ఉంది కాబట్టి, రొమ్ము బలం ఉంది కాబట్టి, కాలు బలం ఉంది కాబట్టి, ఉద్యోగ బలం ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి, అంతస్తు ఉంది కాబట్టి, ఒకవేళ నువ్వు నేనే గొప్ప అనుకుంటున్నాము, తృణీకరిస్తున్నావా అవతల కుండను? తృణీకరించొద్దు. ప్రభు ఇష్టపడిన కుండ. మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ ఓటి కుండ ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. నువ్వు అనుకుంటున్నావు, ప్రభా నేను కాలిపోతున్నాను కదా, ఏ ప్రయోజనం లేని దానను, ఏ ప్రయోజనం లేని వాడను కదా ప్రభా, ఎందుకు అలాగ అనుకుంటున్నావు?
దేవుడిని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది? కనీసం నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయలేవా? పరిగెత్తి 4 పత్రికలు వేయలేకపోయినా, లేదా 4 మాటలు చెప్పకపోయినా, ఊరికి వెళ్ళి వాక్యం అందించలేకపోయినా, ఉన్న స్థలంలో కూర్చొని ఓటికుండా నువ్వు దేవుని గణపరచలేవా? దేవుడు నిన్ను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఓటికుండవే దేవుడు ప్రేమిస్తున్నకుండా ఈ 5 అంతల అనుభవం దేవుడు నీకు నాకు సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. ఎల్ షదాయిలో దేవుడు కోరండి, యెహోవా నిత్యము నడిపించు. మనం ఏం చూస్తున్నామండి? కుండను గురించి మనము ఎలా దేవుడు అవయోగాలు నిర్మించాడు, దేవుడు ఎలా సిద్ధపరిచాడు, దేవుడు ఎలాంటి అనుభవంలోనికి మనను కాబట్టి ఇది ఓటికుండ, కొంత పర్రెగలిగినది, కొంత రంధ్రము కలిగినది. ఆయనను దేవుడు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన చేతిలో ఉండి, ఆయన సంఘములో ఉండి అనుభవం కలిగిన కుండలము, అనుభవం కలిగిన మనుషులము, మాటలు వస్తాయి, అన్నీ వస్తాయి, తట్టుకోవాలా? మనకు కాకపోతే ఎవరికి వస్తామండి? కాబట్టి మనం మట్టిలో కలిసిపోయేవారం. చూడండి, ఉదాహరణ గమనించండి. ఒక ప్లాస్టిక్ని తీసుకొని వెళ్ళి భూమిలో దాచండి, మట్టిలో కలుస్తుందా ప్లాస్టిక్? ఏమ్మా, కలుస్తుందా? కలసదు. కొన్ని సంవత్సరాలైన ప్లాస్టిక్ దేంట్లో కలసదు? మట్టిలో కలుస్తుంది. ఒకవేళ పేపర్ తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టు, కొన్ని నెలల తర్వాత అది కలవడానికి ఇష్టపడదు. అయితే మానవ శరీరాన్ని తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టు, 10 రోజులకు ఏమవుతుంది? ఎక్కువ రోజులు టైం అవసరం లేదు. 10 రోజులకు ఏమవుతుంది? 7 రోజులకే శరీరం మట్టిలో కలిసిపోతుంది అంటారు. ఏమవుతుంది శరీరము? ఈ శరీరము మట్టిలోకి 7 రోజులకు మొత్తం కరిగిపోతుంది. మొత్తం బాడీ మొత్తం ఏమవుతుంది? త్వరగా. ఎందుకు? ఇది మట్టిది కాబట్టి మట్టిలోనికి సంపూర్ణంగా కలపడుతుంది. మానవుడా, నీవు నేను అతిశయిస్తున్నావా? నీ ఉద్యోగం, నీకున్న స్థాయిని బట్టి అవతల వ్యక్తిని తృణీకరిస్తున్నాం, యువతల వ్యక్తులు తృణీకరిస్తున్నాం. మనమందరం కూడా ఓటికుండలమే, రంధ్రములు కలిగిన వారమే. ఒకప్పుడు యజమానుడు వాడుకునే పాత్ర, దేవుడు సిద్ధపరిచిన పాత్ర, ఈరోజు వృద్ధాపములో, లేకపోతే ఈరోజు ఒక స్థాయిలోనికి వచ్చాం, ఒక అనుభవంలోనికి వచ్చాం. ఒక యవనస్తుడుగా ఇంకా నువ్వు అనుభవంలోనికి రాలేదేమో. ఇప్పుడు నువ్వు మంచి ఎంతో మరి కనకన మోగేటువంటి కుండగా నీవు ఉన్నావు, మంచిది. ఒకరోజు నీ కుండ కనకన అనేటువంటి ఆ కుండ ఏమవుతుంది? నాని 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 అది కూడా ఒకరోజు అట్లా ఇచ్చుకొని పోతుంది. అంతే. ఏమవుతుందమ్మా? ఏమి సప్పుడు చేయదు. అది ఏమవుతుందంట? అట్లా టక్కని ఇచ్చుకొని పోతుంది. అంతే, చిన్న క్రాక్ వచ్చేస్తుంది. అదే ఓటికుండ. ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా ఈ 5 అంతల అనుభవంలో తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుని సంగమా, ప్రభు నిన్నను ప్రేమించాడు. దేవుడు ఇంతకాలం మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన కృపగల హస్తములు మనం ఉన్నాం. యెహోవా నిత్యము నిన్ను నడిపించు. అలాగున దేవుడు మన కొరకు ఈ మాటలు ఇచ్చు.